పెసరపప్పుతో తోటకూర ఫ్రై ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక పచ్చిమిర్చి వేసుకోవాలి. అవసరమైతే ఎండుమిర్చి కూడా వేసుకొని వండుకోవచ్చు. చాలా టేస్టీగానే ఉంటుంది కర్రీ. ఎండుమిర్చి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తోటకూర ఇలా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి వేగాక కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూరని పోపులోకి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక కలుపుకోవాలి. తోటకూర తొందరగానే మగ్గిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. తర్వాత పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా తొందరగా మగ్గడానికి తగినంత ఉప్పు ఇక్కడే వేసుకుంటున్నాను నేను. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అందులో నీరు మొత్తం ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా తోటకూర ఫ్రై తయారైపోయింది.